నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా యామిని. గురుగారు, ఈ జనవరి నెలలో అండి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అద్భుతం, అత్యద్భుతం. వృషభ రాశి వారికి ధనానికి ఇబ్బంది లేదు, తిండికి ఇబ్బంది లేదు, మృష్టాన్న భోజనాలు బాగా దొరుకుతాయి ఈ నెలలో. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెయిన్ గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు అలాగే ఉన్నారు కాబట్టి పెద్ద మార్పు అనేటటువంటిది ఉండదు. వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా ఆడవాళ్ళతోనే గండం. వీళ్ళు ఆడవాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత మర్యాదగా మాట్లాడితే అంత మంచిది, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఆడవాళ్ళకి అప్పులు ఇచ్చి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కనుక మామూలుగా అడిగితే డెఫినెట్గా వీళ్ళు వెళ్ళి కేసులు పెట్టేస్తారు. కాబట్టి వీలున్నంత వరకు స్త్రీలతో మర్యాదగా వ్యవహరించడం అనేటటువంటిది అవసరము. బంధువుల్లో వీళ్ళు వెళ్ళడము, తర్వాత తీర్థయాత్రలు తిరగడము, బంధువులతో మంచిగా గడపడము, ఇవన్నీ కూడా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది వృషభ రాశి వారికి పెరుగుతుంది. ప్రేమ వివాహాలు, వృషభ రాశి వారికి ప్రేమ వివాహాలకు ముహూర్తం అవసరం లేదు కాబట్టి ఎలిప్మెంట్స్ ఉన్నాయి. అంటే వృషభ రాశి, ఈ రాశి అంటేనే రొమాంటిక్ రాశి అన్నమాట. కష్టపడడం, యజమాని కోసం కష్టపడాల, ప్రేమ సఫలం అవుతుంది, ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి, ఎలిప్మెంటే ఫస్ట్. ఆ విధంగా ఈ ప్రేమగా వెళ్ళిపోయి పారిపోయేటటువంటి జంటలు వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి పారిపోవాలా తప్ప మామూలుగా తల్లిదండ్రులకు డిస్కషన్ లేకుండా కనుక, వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్తే కనుక దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అండి, ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా అంటే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ విదేశీ ప్రయత్నాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? జనవరి నెలలో వృషభ రాశి వారికి ఉద్యోగ అవకాశాల సంగతి దేవుడు ఎరుగు. ముందు వీళ్ళంతా శుక్ర బలం వల్ల వీళ్ళు ప్రేమలోనే ఉంటారు, పుస్తకాలు తీసి చదవరు వీళ్ళు. కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలా, మంచిగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. డైవర్ట్ అయిపోయిన వాళ్ళు ప్రాబ్లంలో పడతారు, పరీక్షలే ఎగ్గొట్టేస్తారు పారిపోయి. కాబట్టి ఈ ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. విదేశాల కోసం వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి చక్కగా వచ్చేస్తాయి, అవకాశాలు వస్తాయి. విదేశాల్లో చదువుకుంటారు, వాళ్ళకి నచ్చిన కోర్సులు రాకపోవచ్చు, నచ్చిన యూనివర్సిటీస్ రాకపోవచ్చు, మొత్తం పైన మాత్రం విదేశీ యాత్రగా అడ్డు ఉండదన్నమాట. వీళ్ళు చక్కగా వెళ్ళి చేసుకుంటారు. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఫారిన్ వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి అవకాశాలు వస్తాయి. వాళ్ళు ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో కూడా ఎదుగుదల, ప్రమోషన్ అనేటటువంటిది ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మరి కొన్ని గవర్నమెంట్లు ఇంకా శాలరీలు ఇవ్వట్లేదండి అని బాధపడుతూ ఉంటారు. కానీ వృషభ రాశి వాళ్ళకి అందరు శాలరీస్ ఇచ్చేస్తారు. ప్రభుత్వం దగ్గర ఏది కూడా బకాయి ఉంచుకోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జనవరి నెలలో ఈ యొక్క రవి బలం వలన వీళ్ళకి ప్రమోషన్స్, ఉద్యోగాలు ఇవన్నీ కూడా వాళ్ళ అనుకున్న కోరికలు తీరిపోవడం. ఆ తర్వాత ప్రభుత్వంలో పనులు ఆగిపోయినటువంటి పనులు, అంటే బిల్స్ రాయినటువంటివి, ట్యాక్స్లు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ప్రయాణాలు వీళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటాయండి? ప్రయాణాలు చేయొచ్చు అంటారా జనవరి నెలలో? ప్రేమ ప్రయాణాలు చేస్తారు వీళ్ళంతా. ప్రయాణాలు, లవ్ అంటే వృషభ రాశి క్లియర్ గా చూసుకొని మనకు కామెంట్ రూపంలో వాళ్ళే పెడతారు. ఎందుకంటే శుక్రుడు అంత బలంగా ఉన్నాడు వీళ్ళకి. ప్రయాణాలు చేయొచ్చు, ఏ ప్రమాదాలు లేవు. అలాగే దూరపు దేశాలు, దూరపు రాష్ట్రాలు, ఇలాంటివన్నీ కూడా ప్రయాణాలు చేస్తారమ్మా. అయితే వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? మనకి రాహు మెయిన్ గా, రాహు బాగున్నాడు కాబట్టి అయినప్పటికీ కూడా ఈ ప్రేమ వివాహాలను కట్టడి చేయడానికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటో తీసుకొని ఆమె పాదాల దగ్గర, లేదా శ్రీచక్రం తీసుకొని ఆమె దగ్గర అమ్మవారికి ఓం దుర్గాయై నమః లేదా హ్రీం దుర్గాయై నమః అంటూ కుంకుమార్చన చేసుకోవాలా. తర్వాత దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా శుభమైన ఫలితాలు వస్తాయి. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.